పొరపాటున ఏదైనా ఒక అమ్మాయి ఆ మధ్యనే పెళ్ళయింది, ఆ బ్రిడ్జ్ మీద క్రాస్ అవుతున్నారు, ఏదో లారీ వచ్చేసింది, వాడు ఓవర్టేక్ చేయబోతే ఈ అమ్మాయి ఎప్పటివరకు పట్టుకోలేదు కింద, ఇమ్మీడియట్ గా కింద పడిపోయింది అట్లనే. సో వెనక కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ముఖ్యంగా లేడీస్ వెనక కూర్చున్న వాళ్ళు రిలాక్స్ గా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు ఇట్లా, లేదో ఈ మెసేజ్లు పంపించుకుంటూ ఉంటారు. అట్లా కుదరదు. వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు కూడా డ్రైవింగ్ చేస్తున్నట్టే రోడ్డును అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం దాగి ఉందో మనకు తెలియదు. సో మీరు కూడా రోడ్డు చేస్తూ మీరు కూడా హోల్డ్ చేసుకోండి. ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే హ్యాండిల్ ఉంటుంది, వాళ్ళ చేతిలో బ్రేక్ ఉంటుంది, వాళ్ళ ట్యాంక్ అంతా అడ్డం ఉంటుంది, కంట్రోల్ చేసుకోవడానికి ఇమీడియట్ గా చేస్తారు. కానీ వెనుకుండే వాళ్ళకి లేదు, ఇమీడియట్ గా పడిపోతారు, ఇందుకు ముందుకు పడిపోతారు. లేదంటే ఇప్పుడున్న ఎక్స్పోజ్ పొజిషన్ లో ఇట్లుంది కనుక సీట్ ఎగిరి ముందర పడిపోతున్నారు. సో చాలా కంట్రోల్గా ఉండాలి. లాంగ్ లూజ్ క్లాత్స్ కూడా లాంగ్ ఉండేటివి కానీ లూజ్ క్లాత్స్ కానీ వేసుకోకూడదు ఎవరైనా, ముఖ్యంగా అమ్మాయిలు వెనుక కూర్చున్న వాళ్ళు. పెడెస్ట్రియన్ సేఫ్టీ, ఈ పెడెస్ట్రియన్స్ నడుచుకొని పోయే వాళ్ళు ఎక్కడ నడవాలని ఉంటుంది, ఎక్కడ రోడ్డు క్రాస్ చేయాలి అక్కడే క్రాస్ చేయాలి. అట్లా కాకుండా మధ్యలో ఎక్కడైనా చేయాల్సి వచ్చినప్పుడు సైడ్ వాక్సే చేయాలి, నేరుగా కట్ చేయకూడదు. హెవీ వెహికల్స్ వస్తున్నప్పుడు రోడ్డు దాటకూడదు, కాస్త చూసుకోవాలా. దానికి తోడు ఆ డ్రైవర్ లారీనో బస్సో ఏదో వస్తుంది అనుకోండి, హెవీ వెహికల్స్ వస్తే అవి పంపించి నువ్వు వెళ్ళాలి. ఆ చిన్న వెహికల్స్ ఏదన్నా వచ్చినాయి అనుకోండి, చూస్తున్నాడా లేదో చూసుకొని దాంతో ఐ కాంటాక్ట్ పెడుతూ చూసుకొని పోవాలి. అట్లా కాదు నువ్వు ఫాస్ట్గా వెళ్ళావంటే యాక్సిడెంట్లు అవుతాయి. యూజ్ బ్రైట్ క్లాత్ డ్రెస్, ముఖ్యంగా నైట్ టైం ఏమంటే బ్రైట్ కలర్ డ్రెస్సే వేసుకోండి, ఓకేనా. నువ్వు ఫాలో ట్రాఫిక్ రూల్స్, నడుచుకొని పోయే వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలా, అవుదామా. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద బండి నడిపే వాళ్ళే కాదు, నడుచుకొని పోయే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చాలా ప్రమాదం అంచుల్లో ఉన్నాం, రోడ్డు మీద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా మన కడపలోనే 20-25 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా నోటీస్కే 10-12 వస్తున్నాయి. దాంట్లో కనీసం అంటే ఒక 60% మైనర్ డ్రైవింగే ఉంటుంది. లైసెన్స్ ఇప్పుడు నాకు ఊటుకూరు సర్కిల్ దగ్గర గుద్దినాడు అన్నది కూడా ఆ అబ్బాయికి లైసెన్స్ లేదంట. ఏం చేయాలా సార్ అంటున్నారు, లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోతే ఏమవుతుంది, వాటితో పాటు వాళ్ళ ఫాదర్ కూడా కోర్టు తిరగాల్సిందే. సో ఇవన్నీ ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. టేక్ కేర్, టేక్ హెల్తీ ఫుడ్, చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఓకే, ముఖ్యంగా బాయ్స్ ఈ చెడుకి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారా, అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక డ్రగ్ అడిక్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దాంట్లో మన కడపనే ఎక్కువ ప్రమాదం అంచుల్లో ఉంది. డ్రగ్ అది ఎందుకు అవుతున్నారో తెలియదు. ఇక సాఫ్ట్వేర్ సైడ్ పోయిన తర్వాత వీకెండ్ పార్టీస్ అని అక్కడ ఇదే అవుతున్నారు. కొంచెం అది జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సంబంధించినవే.